ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో మల్లె మొక్క. సమ్మర్ వచ్చిందంటే మల్లె మొక్క నుంచి మనం అయితే విపరీతంగా ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే చాలామంది అడుగుతున్నారు, మా మల్లె మొక్కలు ఈ విధంగా అయితే ఫ్లవర్స్ రాలేదండి అని. మీరైతే ఏ టిప్స్ ఫాలో అవుతున్నారు, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. నేనైతే మల్లె మొక్క మీద ఇదివరకే చాలా వీడియోస్ అయితే చేసి ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనమైతే మల్లె మొక్కకి కానీ ఏ మొక్కకైనా ఎప్పుడు కూడా ఒకటే ఫెర్టిలైజర్స్ అంటే రెగ్యులర్గా ఒకటే ఇస్తూ అయితే ఉండకూడదనమాట. మరి ఇచ్చిన ఫెర్టిలైజర్లో ఒక రకమైన న్యూట్రియన్స్ అంటే పోషకాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఒకసారి ఇచ్చే ఫెర్టిలైజర్స్తో ఇంకో రకమైన న్యూట్రియన్స్ ఉంటూ ఉంటాయి. అలా ఈ ఫెర్టిలైజర్స్ అయితే మారుస్తూ మారుస్తూ ఉండాలి. 15 రోజులకి ఇచ్చేటప్పుడు ఒకసారి ఒక రకమైన ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకొకసారి ఇంకో రకమైన ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉండండి. మారుస్తూ ఇవ్వటం వలన అన్ని రకాలైన న్యూట్రియన్స్ ఈ మల్లె మొక్కకి అందుతాయి అండి. మొక్క అనేది చాలా బాగా హెల్దీగా అయితే పెరిగిపోతుంది. ఫ్లవర్స్ అయితే కూడా వచ్చేస్తాయి. ఇప్పటికి మనం మార్చి అయిపోయి ఏప్రిల్ నెల కూడా పూర్తయిపోతూ ఉంది కదా. ఇక్కడ చాలా మంది ఒక వరస మల్లెపూలు అయితే కోసేసుకుని ఉంటారు కదా. అయితే విడతలుగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి అయితే ఫ్లవర్స్ వచ్చేసాయండి. ఇది మళ్ళీ రెండోసారి అనమాట. ఇంకా మనకి వర్షాకాలం వచ్చి ఈ సీజన్ కంప్లీట్ అయ్యే లోపల మనము చాలా సార్లు అయితే మల్లెపూలని కోసుకోవచ్చు. ఇక్కడ ఇలా మల్లెపూలని తీసుకోవాలి అంటే కొన్ని టిప్స్ అయితే మాత్రం మనం ఫాలో అవుతూ ఉండాలి. టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఆ రకంగా అయితే చేయగలిగితే కనుక మీకు రెగ్యులర్గా మల్లెపూలు అనేవి వస్తూనే ఉంటాయి. మల్లెపూలు అనేవి వచ్చినప్పుడు ఒక్కొక్క గుత్తిలో 4-5 అనేవి పువ్వులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఈ గుత్తికి 5 ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఈ పెద్దగా ఉన్న మొక్కలు ముందు విచ్చుకుంటాయి. తర్వాత ఈ చిన్న చిన్న మొక్కలు పెద్దగా అవుతాయి అన్నమాట. ఈ మొక్కలు అయితే రేపు ఎల్లుండి ఆ నెక్స్ట్ డే అలా విచ్చుకుపోతాయి అన్నమాట. పూలన్నీ విచ్చిపోయాక ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు మన పెద్దవాళ్ళంతా కూడా మల్లె మొక్కల మీద ఆల్రెడీ ఇది ప్రయోగించే ఉన్నారండి. అనేది చాలా మందికి తెలియదు అనమాట. ఈ టిప్ పాటిస్తే కనుక రెగ్యులర్గా మనకి అక్కడైతే ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. సారి ఈ పూలన్నీ మనం కోసేసాం. పెద్ద మొక్కలైతే వచ్చేసాయి అనమాట. అయితే ఈ బంచెస్ అన్నీ కూడా ఖాళీగా అయిపోయినాయి. పూలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు ఈ టిప్పునైతే ఇక్కడ కట్ చేసేయాలి. ఇక్కడైతే మొగ్గలు అయితే ఏమీ లేవు కదా, ఈ టిప్పునైతే ఇలా కట్ చేసేసేయాలన్నమాట. చేయటము అంటే చాలా మంది నేను ఇప్పుడు చూపించాను కదా, ఇలా మాత్రం కట్ చేస్తారు. ఇది తప్పు. మీకోసం మీకు చూపించాలని ఇలా కట్ చేస్తున్నా. 1-2 ఆకుల చివర వరకు కూడా ఈ టిప్పుని ఇంతవరకు అయితే కట్ చేసేయాలన్నమాట. అది మనం ఇక్కడ కట్ చేయకపోయినా నష్టం ఏమీ లేదండి. ఈ పక్క నుంచి చిగుర్లు అనేవి వచ్చేస్తాయి. చిగుర్ల నుంచి మొగ్గలు వచ్చేస్తాయి. కానీ అదైతే లేట్ ప్రాసెస్ అనమాట. మనం ఇలా కట్ చేయంగానే చిగురు వచ్చి మనకి తొందరగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొక టిప్ కూడా తెలియజేస్తాను. కొంతమందికి పూలు కోయడం అనేది ఇష్టం ఉండదు. ఇలా చెట్టునే ఉండాలి, అందంగా ఉండాలి అని కోరుకుంటారు. మంది అయితే పూలు చెట్లకే వదిలేస్తారు, అందంగా ఉంటాయని అనుకుంటారు. కానీ మనం గార్డెన్లో పూసిన ప్రతి పువ్వు కూడా భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి అని కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. మీరు అలా అనుకున్నట్టయితే ఆ ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నిటిని ఆ నెక్స్ట్ డేకైనా సరే ఇలా తీసేసేయండి. అలా ఎండిపోయిన పూలని తీసేయటం వల్ల మొక్కకైతే లాభమే జరుగుతుందండి. అదేంటంటే మొక్కకి కావలసిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ ఎండిపోయిన పువ్వులు అయితే లాగేసుకుంటూ ఉంటాయన్నమాట. చిగురించాలి అన్న ఉద్దేశంతో అవి లాక్కుంటూ ఉంటాయి. వాటిని తీసేయటం వలన అక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. అంటే మనం ఇచ్చే పోషకాల ద్వారా వచ్చే ఎనర్జీ కానీ, సూర్యరశ్మి వల్ల తీసుకునే ఎనర్జీ అయినా సరే, వాటర్ ద్వారా తీసుకునే ఎనర్జీ అయినా సరే, అదంతా కూడా మిగతా పువ్వులకి లేదా మొక్క ఎదగటానికి లేదా ఇంకా మొగ్గలు ఉన్నటువంటివి విడవటానికి ఇలాంటి వాటికి తీసుకుంటుందన్నమాట. కొత్తగా చిగుర్లు రావటానికి, మొక్క అయితే బాగా ఎదగటానికి కూడా ఈ ఎనర్జీ ఉపయోగపడుతుంది. విధంగా వాడిపోయిన పువ్వులు కానీ, విడిలిపోయిన పువ్వులు కానీ ఉంటే కనుక వాటిని అయితే తీసేసేయండి. ఇలా తీసేసిన ప్రతి చోట అయితే మనకి అంటే కత్తిరించిన ఆ పక్క నుంచి చిగురు వచ్చిన దగ్గరల్లా కూడా మొగ్గ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసారా మొగ్గ, అలా మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. రావటమే కాకుండా మొక్క గుబురుగా దట్టంగా రావడం అయితే జరుగుతుంది. ఈ చిగుళ్ళు రావటానికి, మొగ్గలు రావటానికి మొదటగా మనం ఆ మొక్కకి ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ అయితే నైట్రోజన్ అండి. రిచ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి ఇచ్చినట్టయితే ఆ మొక్క ఇలా కొమ్మలతో పచ్చని ఆకులతో మెరుస్తూ అయితే ఉంటుందన్నమాట. మొక్క అయితే పచ్చగా ఉంది, గుబురుగా ఉంది,
చక్కగా ఆకులైతే వచ్చాయి. ఇంకా ఫ్లవర్స్ రావడానికైతే ప్లస్ పొటాషియం అనేది ఈ రెండు అయితే మొగ్గలు రావడానికి బాగా ఉపయోగపడతాయండి. పొటాషియం అనేది మొక్కల కొమ్మలు బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ కొమ్మలు బలంగా ఉన్నాయో అప్పుడు మొగ్గలు అయితే రాలిపోకుండా ఉంటాయన్నమాట. ఫాస్ఫరస్ అనేది మొక్కలు పూలు పెంచడానికైతే బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ పూలు బాగా రావడానికి అవసరమైన హార్మోన్ అయితే ఇది ప్రేరేపిస్తుందన్నమాట. రోజు నేను ఈ 3 రిచ్గా ఉండే ఫెర్టిలైజర్ని అయితే మీకు పరిచయం చేస్తాను. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మనం ఇప్పుడు ఇచ్చే ఈ ఫెర్టిలైజర్లో రిచ్గా అయితే ఉంటుంది. ఫెర్టిలైజర్ని ఇచ్చే ముందైతే అద్భుతమైన ఫెర్టిలైజర్ని కూడా మల్లె మొక్కలకి యాడ్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. ఈ ఫెర్టిలైజర్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే ఎక్కువ రోజులు కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే పాడయ్యేదేమీ ఉండదు. చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మొక్కలకి చక్కగా ఇచ్చేయచ్చు. అయితే మల్లె మొక్కలకి ఒక అద్భుతమైన ఫెర్టిలైజర్ అనే చెప్పాలి. మల్లె మొక్కే కాదండి, గులాబీలు, మందారాలు అన్ని పూల మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికీ కూడా చక్కగా తయారు చేసి ఇవ్వవచ్చు. వీటికి కావలసినదల్లా నిమ్మ తొక్కలు. మనం నిమ్మకాయని రసం పిండేసుకుంటాం కదా, ఈ వేసవి కాలంలో జ్యూసెస్గా, డ్రింక్స్గా చాలా బాగా వాడుకుంటూ ఉంటాం కదా ఈ నిమ్మకాయని. ఈ నిమ్మకాయ వాడుకున్నాక ఈ తొక్కలని తీసేసి మనం ఇలా అయితే ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. మీకైతే ఈ నిమ్మకాయ తొక్కలు అయితే దొరకకపోతే కనుక ఇంకా బత్తాయి తొక్కలు కానీ, ఆరెంజెస్ తొక్కలు కానీ వీటన్నిటినీ కూడా మనం ఈ ఫెర్టిలైజర్కి అయితే వాడుకోవచ్చు. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే వాటిని అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇదైతే లెమన్ ఉందనుకోండి, లెమన్ తొక్కలను ఉపయోగించుకోండి. ఇవైతే ఆరెంజెస్, వీటి తొక్కలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ లెమన్, ఆరెంజ్ అవైలబుల్గా లేదు, బత్తాయి అవైలబుల్గా ఉంది, బత్తాయి తొక్కల్ని కూడా మీరు ఇలా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. మీరు వేటితో తయారు చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ వాటితో వచ్చే ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుందనే చెప్పాలి. ఇట్లా కూడా అధికంగా పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింక్ అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. మల్లె మొక్క బాగా అభివృద్ధి చెందడానికి, మొక్కలు పూలు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ లెమన్ పీల్స్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలా ఖాళీ డబ్బా కానీ, వాటర్ బాటిల్ కానీ ఉంటే అందులో ఆ ముక్కల్ని వేసేసి కొంతవరకు గ్యాప్ ఉంచుకోండి. ఇలా గ్యాప్ ఉంచుకొని ఆ మూతని లూజ్గా అయితే పెట్టండి, గట్టిగా అయితే పెట్టేయకండి, గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి. లూజ్గా పెట్టి ఒక 4 days పక్కన పెట్టేసి ఉంచండి. 4 days తర్వాత ఫెర్టిలైజర్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. 4-5 రోజుల తర్వాత అయితే ఈ ఫెర్టిలైజర్ చక్కగా అయితే తయారైపోతుంది అన్నమాట. రోజుల తర్వాత అయితే ఈ ఫెర్టిలైజర్ ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. బాగా డైల్యూట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఒక కప్పుడు వాటర్ తీసుకున్నాను, అంటే 1:5 రేషియోలో అయితే బాగా డైల్యూట్ చేయాలన్నమాట. చూసారా ఎంత కలర్గా వచ్చేసిందో నేను పోసేటప్పటికి వాటర్. 1:5 రేషియో మాత్రం మర్చిపోకండి. 1 కప్పు ఫెర్టిలైజర్ తీసుకుంటే కనుక 5 కప్పులు అయితే ప్లెయిన్ వాటర్ని కలిపి ఇది మీ మొక్కలకి ఇవ్వాలి. రుచిగా కూడా ఈ ఫెర్టిలైజర్ని అయితే ఇవ్వకూడదు. తెలుసండి, నేను ఆరెంజెస్ తొక్కలు ఎప్పుడు వస్తే అప్పుడంటే ఇలా ఒక బౌల్లో వేసేసుకుని వాటర్ పోసి పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట. ఇది ఎన్ని రోజులైనా కూడా మంచి వాసన వస్తుంది, కానీ పాడవదు మాత్రం పాడవదు. ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు ఈ మూడింటిని కూడా మనం ఈ ఫెర్టిలైజర్కి వాడుకోవచ్చు. ఫెర్టిలైజర్ని ఇచ్చే ముందు నేను ఒక ఫెర్టిలైజర్ని తయారు చేశాను, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. మీరు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు 1 రోజు ముందు, అంటే ఇది ఇవ్వాలనుకున్న ముందు రోజు ఈ ఫెర్టిలైజర్ అయితే మీ మొక్కలకి యాడ్ చేయాలి. ఏంటంటే అరటి తొక్కలు మనము వాడేసిన టీ పొడి కలిపి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అరటి పండు తిన్నాక ఆ తొక్కలని నీడలో ఆరపెట్టడం, మనం వాడేసిన టీ పొడిని ఇలా ఆరపెట్టడం, ఈ రెండింటిని కలిపి ప్రిపేర్ చేసినటువంటి ఈ ఫెర్టిలైజర్ అనమాట.
రెండు కలిపేసి నేను ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇవి రెండు అయితే చాలా బాగా అద్భుతంగా మన మల్లె మొక్కలకి పనిచేస్తాయి. మట్టినైతే మొదట నేను ఈ మొక్కలకి ఇచ్చేస్తున్నాను. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైనా మట్టిని అయితే ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట. ఆ విషయాన్ని అయితే మర్చిపోకండి. మొక్కల దగ్గర రాళ్ళుగా గట్టిగా ఉన్నప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇస్తే కనుక అది అయితే తీసుకోలేదన్నమాట. ఇలా గుల్లగా చేసుకోవాలి. మనం అలా గట్టిగా ఉన్నప్పుడు కనుక మనం ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఆ మొక్క అయితే తీసుకోలేదన్నమాట. ఇలా గుల్లగా చేసి అయితే మనం ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇలా చేయటం వల్ల మట్టి చివరి వరకు అంటే వేర్ల వరకు కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ చేరుతుంది. ఈ మొక్క ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఎంత శాతం మనం మొక్కలకి ఇవ్వాలి అంటే 1 స్పూను ఒక మొక్కకి లెక్క చొప్పున ఇస్తున్నానండి. ఇదిగో ఇలా వేసేసేయాలి. వేసి అలా వదిలేయకుండా మట్టిలో అయితే బాగా కలిపేసేయాలన్నమాట. మిక్స్ చేసేసేయాలి. బయట ఉంటే కనుక పైకి ఎండకి ఎక్స్పోజ్ అయితే ఫంగస్ అయితే వచ్చేస్తుంది. మొక్క చాలా చిన్నగా ఉంది, చిన్న పాటలో ఉంది కాబట్టి 1 స్పూన్ ఇచ్చాను. మీకు పెద్ద మొక్క ఉంటే కనుక 2 స్పూన్లు ఇవ్వండి. పెద్ద కుండి ఉన్న పెద్ద మొక్క ఉన్న 2 స్పూన్లు అయితే ఇవ్వండి. ఇది ఒక డబ్బాలో ఉంది మల్లె మొక్క. పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అలాగే ఈ మొక్కకి చాలా అయితే ఫ్లేవర్స్ ఉన్నాయి. మొక్క అయితే చిన్న డబ్బాలోనే ఉంది కానీ భలే మల్లెపూలు అయితే ఉన్నాయన్నమాట దీనికి. ఇక్కడ ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. మీరు వాడేసిన టీ పొడిని నేను ఆరపెట్టి తీసుకున్నాను. మీరైతే ఫ్రెష్ టీ పొడి తీసుకుంటే కనుక ఇలా ఫుల్ స్పూన్ అయితే ఇవ్వకండి, హాఫ్ స్పూన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అది ఘాటుగా ఉంటుంది కనుక. ఒక్క మల్లె మొక్కకే కాదండి, ఈ విధంగా తయారు చేసుకున్న ఫెర్టిలైజరు మీరు లిల్లీ పూల మొక్కకి ఇవ్వచ్చు, చామంతి పూల మొక్కకి ఇవ్వచ్చు, మందార పూల మొక్కకి ఇవ్వచ్చు. వేటికైనా ఈ ఫెర్టిలైజర్ని అయితే చక్కగా నిరభ్యంతరంగా ఇచ్చేయచ్చు. ఇలా చేసేసాక బాగా వాటరింగ్ అయితే చేసేసి నెక్స్ట్ డేకి నేను చూపించిన ఈ లెమన్ వీల్ ఫెర్టిలైజర్ కానీ, బత్తాయి తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ కానీ, లేకపోతే కమలా తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ కానీ నెక్స్ట్ డే అయితే ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ఇచ్చిన 2 రోజుల తర్వాత అయినా సరే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే ఇవ్వండి మీ మొక్కలకి. మన గార్డెన్లోకి ఎంత కలర్ఫుల్గా ఉండే ఒక బర్డ్ వచ్చిందో చూడండి. నేను ఎంజాయ్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 2 ఫెర్టిలైజర్స్ కలిపి ఇచ్చాక 15 రోజుల వరకు మొక్కకి ఏ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వకండి. ఈరోజు వీడియోలో మల్లె మొక్కలకి అవసరమైన మంచి ఫెర్టిలైజర్ని మీ అందరికీ పరిచయం చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.